ఈ కార్యక్రమంకి చేసిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. యువర్ ప్రెజెన్స్ మేక్ దిస్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ యాజ్ వెల్. ఒక పండగకి తప్పితే మనందరం ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకునే సమయం కానీ సందర్భాలు కానీ చాలా తక్కువ. సో ఇలాంటి సందర్భాల్లో ఒక మంచి విషయం మాట్లాడుకుంటూ మన వాల్యుబుల్ టైంకి ఇంకొంచెం వాల్యూ యాడ్ చేద్దాం. ఏంటి అంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈ 9th క్లాస్ టు +2 స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడదాం. బెటర్ టు కాల్ రెండు కనిపించాలి. ఎందుకంటే పొలిటీషియన్స్ పట్టించుకోవడానికి వాళ్ళకి 18 years లేవు. టీచర్స్ పట్టించుకుంటారా అంటే అలాంటి ఆనిమితే క్లాస్ చెప్పాలి. ఎందుకంటే బొబ్బిల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ప్రతి గొడవలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉన్నారంటే వాళ్ళ పిల్లలే ఉన్నారు విత్ వెపన్స్ ఇన్ దర్ హ్యాండ్స్. అంతవరకు ఎందుకు, మన పాత బొబ్బిలి అమ్మవారి పండుగలో కూడా అంత పెద్ద గొడవ జరిగిందంటే అందులో 90% ఉన్న ప్రతి ఒక్కరికి 18 years లేవు. మరి ఇదంతా ఎప్పుడు మారుతుంది? అది ఎవరు పట్టించుకోవాలంటే మనమే పట్టించుకోవాలి. స్కూల్ బ్యాగ్స్లో గంజాయి, స్కూల్ ఫంక్షన్స్లో ఆల్కహాల్, గ్యాంగులు, గొడవలు, వయసు రాకముందే పెళ్ళిళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ మన ఊరిలోనే చాలా జరుగుతున్నాయి. కానీ మన వరకు వస్తున్నాయి కానీ మనం వాటిని ఆపలేకపోతున్నాం. దేనివల్ల? ఎందుకంటే పేరెంట్స్ పిల్లలతో సరిగ్గా మాట్లాడట్లేదు. స్కూల్కి వెళ్ళాడా వచ్చేసాడా, తిన్నాడా పడుకున్నాడా, ఫీజు అంతా చెప్పాడా కట్టేసామా, అంతే, అంతవరకే. వాళ్ళతో కూర్చొని మాట్లాడే టైం పేరెంట్స్కి ఉండట్లేదు, పిల్లలకు కూడా అలవాటు అవ్వట్లేదు. ఒక 10 నిమిషాలు రోజు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ ఎ క్రైమ్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. బికాస్ we are living in a society where everyone thinks that your children is under your control, but actually they are not. They are already in the wrong path. ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ ఆన్సర్స్ వినేటప్పుడు కానీ మనం చాలాసార్లు చూసాం వాళ్ళ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, లేదా గొడవల్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు అనేది. సో ఇప్పుడు 15 years లోపు అనుకోండి, ఇప్పుడే హై స్కూల్ ఎంటర్ అయ్యారు అనుకుంటూ మనం లైఫ్ తీసుకోవచ్చు. లేదా ఆఫ్టర్ 20 అంటే ఇట్స్ 50-50 ఛాన్సెస్, లైక్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది ఫ్యామిలీ. బట్ ఈ 15 to 20 ఫేజ్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ లైఫ్లో ఈ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా లేకపోతే లైఫ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో ఈ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫేజ్ కంట్రోల్లో ఉంటే లేట్ అయినా సరే ఒక స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. సో మనం ఏం చేయాలి? మన ఊర్లో ఉండే ఈ పిల్లల కోసం మనం ఎలా కష్టపడాలి అనేది ఈరోజు మనం మాట్లాడదాం. జగదీష్ గారు, మన లైబ్రరీకి బుక్స్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years అవుతుంది మన లైబ్రరీకి బుక్స్. ఆల్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్కి వచ్చాయి కదా బుక్స్. 4 years అవుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఎంతవరకు? 30-40. డైలీ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా 15. 4 years అవుతుంది. డైలీ వస్తున్న స్టూడెంట్స్ 15 అంటే చూడండి, 4 years నుంచి బుక్స్ అలానే ఉన్నాయి. పాత బొబ్బిలి యువ సంకల్ప అసోసియేషన్ ఇప్పుడు అరేంజ్ చేస్తుంది లైబ్రరీ. మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో పిల్లలు వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారు. ఇది నేను చూసాను నా కళ్ళతో, అందుకే మాట్లాడుతున్నా ఈరోజు. వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారంటే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దెర్ ఇస్ నో వెపన్ విచ్ ఈస్ మోర్ షార్పర్ దెన్ ద ఎడ్యుకేషన్. నో వెపన్, ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. ఎడ్యుకేషన్ ఈస్ ద వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. సో లాస్ట్గా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పాత బొబ్బిలి యువ సంకల్ప అసోసియేషన్ ఊరితో పాటు ఊర్లో ఉన్న ప్రజలను కూడా మార్చడానికి ప్రయత్నిస్తుంది. జై హింద్.